చెక్ పోస్ట్ పడింది. జూబ్లీహిల్స్ లో ఓట్ల వేట ముగిసింది. 3 పార్టీల హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం 6 గంటల తర్వాత తెరపడింది. కానీ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. పోలింగ్ నిర్వహణపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఈసీ. పనిలో పనిగా ఆంక్షల కొరడా కూడా జడిపించింది. సైలెన్స్ ప్లీజ్, ఆల్ మైక్స్ ఆర్ గప్చుప్ అంటూ సైరన్ మోగించింది ఈసీ. నేతల ప్రచారాలు బంద్ అవ్వడంతో జూబ్లీహిల్స్ గల్లీలన్నీ మూగబోయాయి. నేతల టూర్లతో, కార్యకర్తల ప్రచారాలతో జాతరను తలపించిన బస్తీల్లో ఇప్పుడంతా నిశ్శబ్దమే. మంగళవారం ఉదయం మొదలయ్యే పోలింగ్ పై దృష్టి పెట్టింది ఈసీ. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. 2000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. డ్రోన్ల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్ లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్, ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్ గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది ఈసీ. మద్యం షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లు మూతపడతాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 5 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చెదరగొడతారు. ఓట్ల లెక్కింపు రోజు బాణాసంచా పేలుళ్లపై కూడా నిషేధం ఉంది. మొబైల్ పాట్రోల్స్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు తరలింపును, పంపిణీని కట్టడి చేస్తున్నారు పోలీసులు. పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతోంది పోలీస్ శాఖ. ఇప్పుడు నుంచి 48 అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను. యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ఎ వెరీ పీస్ఫుల్ situation. ఇప్పుడు కూడా టిల్ నౌ లా అండ్ ఆర్డర్ ఇస్ అండర్ కంట్రోల్. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లున్న జూబ్లీహిల్స్ లో గత ఎన్నికల్లో 47.58% పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకు మించి ఓటింగ్ జరుగుతుందన్నది ఈసీ అంచనా.